యేసుక్రీస్తు ప్రభు వారికి సున్నతి చేయడానికి 8వ దినమున యెరూషలేమునకు తీసుకువెళ్లారు. కానీ ఇక్కడ ఒక రహస్యాన్ని తప్పకుండా గమనించాలి మీరు, ముఖ్యంగా క్రైస్తవులు. మనందరికీ తెలిసింది ఏంటంటే సున్నతి 8వ రోజే చెయ్యాలి. రైట్, చేశారు యేసుక్రీస్తు వారికి కూడా. కానీ అది యెరూషలేము దేవాలయంలో కాదు. 20,000 మంది ప్రజలుంటే అందులో ఈ ఒక్కని గురించి ప్రత్యేకంగా దేవుడు చెప్పడం వెనుక కారణం ఏంటి అంటే, ఇతను తల్లిదండ్రుల గురించి వ్రాయబడలేదు, అన్నదమ్ముల గురించి వ్రాయబడలేదు, వివాహితుడో కాదో వ్రాయబడలేదు, ఏం వృత్తో వ్రాయబడలేదు. కానీ ఈయన ఊరు, ఈయన జీవితం మాత్రమే వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు వారికి సున్నతి ఎన్నో రోజు చేశారు. సున్నతి అసలు ఎన్నో రోజు చేస్తారు? 8వ రోజే చేయాలి. 8వ రోజు సున్నతి చేయడం అనేది అబ్రహాము గారితో దేవుడు చేసిన నిబంధన. అక్కడి నుంచి అది ఇశ్రాయేలీయులందరూ ఆనవాయితీగా చేస్తూనే వచ్చారు. మరి సున్నతి చేయించడానికి యేసుక్రీస్తు వారిని ఎక్కడికి తీసుకువెళ్ళారు? యెరూషలేము దేవాలయానికి తీసుకువెళ్ళారు. ఎన్నో రోజు? ఎన్నో రోజు చెప్పాలి గట్టిగా. ఎన్నో రోజు? 8వ రోజు. అంతేనా? చూద్దాం ఒక మాట. లూకాసు వార్త 2వ అధ్యాయము 21వ వచనం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడకమునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయిరి. నేను చదివిన ఈ 3 వచనాలలో సారం, యేసుక్రీస్తు ప్రభు వారికి సున్నతి చేయడానికి 8వ దినమున యెరూషలేమునకు తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళేటప్పుడు పావురపు పిల్లలు, గువ్వల జత ఇవి బలిగా ఇవ్వాలి అని ధర్మశాస్త్రంలో ఉంది కాబట్టి వాటిని కూడా తీసుకొని వెళ్ళినట్లుగా చదువుకున్నాం. అంతేనండి. కానీ ఇక్కడ ఒక రహస్యాన్ని తప్పకుండా గమనించాలి మీరు, ముఖ్యంగా క్రైస్తవులు, క్రిస్మస్ను ఆచరించే క్రైస్తవులు. మనందరికీ తెలిసింది ఏంటంటే సున్నతి 8వ రోజే చెయ్యాలి. రైట్, చేశారు యేసుక్రీస్తు వారికి కూడా. కానీ అది యెరూషలేము దేవాలయంలో కాదు. అది ఎక్కడ కాదు? యెరూషలేము దేవాలయంలో కాదు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, యెరూషలేము దేవాలయంలోనికి ప్రవేశించాలి అంటే మగపిల్లాడు పుడితే ఎన్ని రోజుల తర్వాత దేవాలయంలోనికి వెళ్ళాలి అంటే 8వ రోజు కాదు. ఎన్నో రోజు? చూద్దాం. లేవియాకాండము 12వ అధ్యాయము 1 నుండి చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన ఎడల ఆమె 7 దినములు పురిటాలై ఉండాలి. ఆమె తాను ముట్టుదై కడగా ఉండు దినముల లెక్కను బట్టి పురిటాలై ఉండాలి. 7 రోజులు పురిటాలు అంటే 8వ రోజున స్నానం చేయించాలి. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయించాలి. బిడ్డకు సున్నతి చేయాలి, తల్లికి స్నానం చేయించాలి. ఇది ఎన్నో రోజు? అందరూ మాట్లాడాలి. ఇది ఎన్నో రోజు? 8వ రోజు. అయితే ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినములుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు, పరిశుద్ధ స్థలములో ప్రవేశించకూడదు. ఇప్పుడు పరిశుద్ధ స్థలం ఎక్కడుంది? అప్పటికేముంది? దేవాలయం రాకమునుపు ప్రత్యక్షపు గుడారం ఉంది. ప్రత్యక్షపు గుడారంలో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఇప్పుడు దేవాలయం వచ్చాక కూడా అదే ప్లేస్లో అదే రీతిలో కట్టబడింది దేవాలయము. కాబట్టి ఇది పరిశుద్ధ స్థలములోనికి మగపిల్లాన్ని కన్న తల్లి ప్రవేశించాలి అంటే ఖచ్చితంగా 33 రోజులు జరిగిపోవాలి. 33 రోజులు జరగకుండా పరిశుద్ధ స్థలంలోని తాకడానికి కూడా వీల్లేదు. మరి ఇప్పుడు మరియమ్మ గారు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళారా లేదా? బిడ్డను తీసుకొని వెళ్ళారండి. కాకపోతే 33 తర్వాత వెళ్ళారు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. 8వ రోజు కాదు. 8వ రోజు అసలు యెరూషలేము దేవాలయంలోనికి కాదు వెళ్ళింది.
వెళ్ళకూడదు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఆజ్ఞ ఇది. ఇక్కడ మీరు గుర్తించవలసిన విషయం ఏంటంటే లూకాసు వార్తలో వ్రాయబడిన మాట 21వ వచనం అయిపోయింది, 22వ వచనము 33 దినాల తర్వాత జరుగుతుంది. 21వ వచనము కేవలం సున్నతి చేసే వరకు మాత్రమే. 8వ దినం సున్నతి. సున్నతి దేవాలయంలో కాదు చేసింది, ఎక్కడైనా చేసుకోవచ్చు, పేరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కానీ 33 దినాల తరువాత యెరూషలేములోనికి కానుకలు ఇవ్వడానికి ఆ ధర్మశాస్త్ర లెక్క చొప్పున ప్రతిష్ఠించడానికి వెళ్ళింది 33 దినాల తరువాత. అప్పుడు పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించవచ్చు. కానీ చిన్న లాజిక్ తెలియక మనోళ్ళు 8వ రోజున వెళ్ళిపోతున్నారు, ఏదో ధర్మశాస్త్రంలో ఉంది కదా అని. యేసుక్రీస్తుకి 8వ దినమైన దేవాలయంలో సున్నతి చేసినట్టే బోధకులు కూడా మాట్లాడేస్తున్నారు. ఒకవేళ 8వ దినమే దేవాలయంలో నీకు వెళ్ళుంటే, మరియమ్మ గారు కూడా వెళ్ళుంటే ఆజ్ఞను అతిక్రమించినట్టు, యూదుల చట్ట ప్రకారం వాళ్ళ ఆజ్ఞను అతిక్రమించినట్టు. అర్థమవుతుందన్నమాట. ఖచ్చితంగా మరియమ్మ గారు ఎన్ని దినాల తర్వాత దేవాలయంలోనికి వెళ్ళుండాలి? 33 తర్వాతే. అలానే 33 తర్వాత సున్నతి చేయాల, 8వ రోజే సున్నతి. కానీ సున్నతి ఇంటి దగ్గర చేసి ఉంటారు. కానీ దేవాలయంలోనికి అర్పణలు తీసుకుని వెళ్ళింది మాత్రం 33 దినాల తరువాత. ఇది మీరు మర్చిపోకూడదు. అదే ఆడపిల్ల పుట్టిందనుకోండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు మగపిల్లాడు కాబట్టి 33 దినాల తర్వాత తీసుకుని వెళ్ళారు. దయచేసి వాస్తవంగా ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, ఈ సంప్రదాయాలు ఇప్పుడు లేవు. కానీ ఏదో దేవాలయానికి చాలా రోజుల తర్వాత వెళ్తున్నారు కాబట్టి వెళ్ళే వాళ్ళైనా దృష్టిలో పెట్టుకొని చేయండి. చేసేది కూడా మళ్ళీ ఎందుకు ఆ దేవునికి ఇష్టం లేని పని. అదే ఆడపిల్ల పుడితే ఎన్ని రోజులకు దేవాలయంలోకి వెళ్ళాలో లేవియాకాండంలో వ్రాయబడిన మాట చూద్దాం. 5వ వచనం, 12వ అధ్యాయం 5వ వచనం. ఆమె ఆడపిల్లను కనిన ఎడల ఆమె తాను కడగా ఉండునప్పటి వలె 2 వారాలు పురుటాలై ఉండాలి. మగపిల్లాడైతే 1 వారమే, 7 రోజులు. అదే ఆడపిల్ల అయితే 2 వారాల తర్వాత స్నానం చేయించాలి. అదే దేవాలయంలోనికి ఎప్పుడు వెళ్ళాలంటే ఆమె తన రక్తశుద్ధి కొరకు 66 దినములు కడగా ఉండాలి. 66 రోజుల తర్వాత వెళ్ళాలి, అంటే 2 నెలల తర్వాత వెళ్ళాలి. మగపిల్లాడైతే 7 రోజుల తర్వాత స్నానం, నెల తర్వాత దేవాలయ ప్రవేశం. ఆడపిల్ల అయితే 2 వారాల తర్వాత స్నానం, 2 నెలల తర్వాత దేవాలయ ప్రవేశం. ఇది బైబిల్ చట్టం. కాబట్టి యేసుక్రీస్తు వారిని దేవాలయంలోనికి తీసుకుని వెళ్ళేటప్పటికి 8వ రోజు కాదు. అలానే సున్నతి చేసింది ఎప్పుడు మరి? 8వ రోజే. ఎక్కడై ఉండాలి? ఎక్కడైనా ఉండొచ్చు. సున్నతి ఎక్కడైనా చేయించుకోవచ్చు. ఏదో లోకసామెత చెప్పాడు, గుంపులో గోయిందలాగా పక్కింటోడు చేశాడు నేను కూడా చేస్తానంటే మీ కర్మ, రేపు లెక్క మీరు చెప్పాలి, నేను కాదు. మీరు ఏది చేసినా సరే, ఏదో మందితో పాటు నేను చేస్తున్నాను అనుకుంటే మంది వెళ్ళే చోటుకే మనం వెళ్ళాలి. జీవితం అంతా అలాగే చేశాం కదా, చివరి దశకు వచ్చిన తర్వాత ఇప్పుడైనా దేవుని కొరకు బ్రతకాలి కదా మనం, కాదా? కాబట్టి జాగ్రత్త పడండి. యేసుక్రీస్తుకు సున్నతి 8వ రోజే చేశారు. కానీ అది ఇంటి దగ్గరో లేకపోతే బంధువుల ఇంటి దగ్గరో ఎక్కడో చేశారు. కానీ స్నానం చేయించాలి కాబట్టి ఇంటి దగ్గర అయి ఉండాలి. తల్లికి స్నానము, బిడ్డకు సున్నతి చేసి ఉంటారు. దేవాలయ ప్రవేశానికి మాత్రం తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి వెళ్ళారు పరిశుద్ధ స్థలానికి. అంటే అది 33 దినాల తరువాత. ఆ 33 దినాల తరువాత యెరూషలేమునకు వెళ్ళినప్పుడు జరిగిన ఒక సంఘటన ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనం. యెరూషలేమునందు సిమియోను అని ఒక మనుష్యుడు ఉండెను. ఎంతమంది మనుషులు ఉన్నారు? ఈయన ఒక్కడే నివసిస్తున్నాడు యెరూషలేము మొత్తం? యెరూషలేము మొత్తం ఒక్కడే ఉన్నాడా? కాదు. యెరూషలేములో ఒక వ్యక్తి గురించి చెప్పబడుతుంది. ఈ వ్యక్తి గురించి ఎందుకు చెప్పబడింది? యెరూషలేములో వందల మంది, గూగుల్లో సెర్చ్ చేస్తే చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు వారు సంచరించిన కాలంలో యెరూషలేములో జనాభా 20,000. 20,000 మంది ప్రజలుంటే అందులో ఈ ఒక్కని గురించే ప్రత్యేకంగా దేవుడు చెప్పడం వెనుక కారణం ఏంటి అంటే దేవుని మనస్సును ఆకర్షించిన వాడితడు, దేవుని మనస్సు గెలిచిన వాడితడు. మీకు ఇప్పుడైతే చెప్తున్నా నేను, మన చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి వాడు బాగలేదు, వీళ్ళు బాగలేదు, వీళ్ళు బాగలేదు, నేను బాగపోతే ఏమైంది అనుకుంటున్నాం కదా మనం. కానీ అలా ఉండొద్దు అని చెప్పడానికే ఈరోజు సిమియోను గారి గురించి మనం నేర్చుకుంటున్నాం. యెరూషలేము పట్టణంలో చాలామంది ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు, సామాన్యులు కూడా. కానీ వాళ్ళందరిని గురించి వ్రాయాలనుకోవడం లేదు. మంచి విషయాన్ని వ్రాయడానికి ఒక మంచి వ్యక్తి గురించి వ్రాయబడుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఇతని పేరు సిమియోను. ఇతని పేరేంటండి?
సిమియోను అనే పేరు షిమ్యోను అనే పేరులో నుండి వచ్చింది. షిమ్యోను, సీమోన్, షిమ్యోన్, సిమియోన్ ఇవన్నీ ఒకే పేర్లు. ఈ పేరు కలిగిన వారు బైబిల్ చరిత్రలో 7 ఉన్నారు. షిమ్యోను, సీమోను, సిమియోను మీరు తీసుకుంటే ఓకేనా. ఇక మీరు తర్వాత చూసుకోండి. అవి ఇతను చాలామంది చెప్పే మాట ఏంటి అంటే ఇతను ఒక ప్రవక్త అంటారు. ఎందుకు అంటారు అంటే క్రీస్తు వారిని గురించి జరగబోయే విషయాలు ముందే చెప్పారు కాబట్టి. కానీ బైబిల్ ఇతని ప్రవక్త అని చెప్పలేదు, ఒక మనుష్యుడు అని చెప్పింది. అంటే ఒక సాధారణ స్థితిలో నుండి దేవుడు తనకి ఏదైనా విషయాన్ని తెలియచేస్తే నేర్చుకునేంత స్థితికి ఎదిగిన వ్యక్తి అనమాట ఇతను. ఏంటి ఇతని జీవితము అంటే ఇతని తల్లిదండ్రుల గురించి వ్రాయబడలేదు, అన్నదమ్ముల గురించి వ్రాయబడలేదు, వివాహితుడో కాదో వ్రాయబడలేదు, ఏం వృత్తో వ్రాయబడలేదు. కానీ ఈయన ఊరు, ఈయన జీవితం మాత్రమే వ్రాయబడింది. ఇతని సందర్భం కూడా ఈ ఒక్క చోటే వ్రాయబడింది. ఇతను ఎవరట? అతడు నీతిమంతుడు. ఎవరండి అతడు? నీతిమంతుడు. 2 భక్తిపరుడు. 3 ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నవాడు, అంటే నిరీక్షణ కలిగిన వాడు. నీతిమంతుడు, భక్తిపరుడు, నిరీక్షణ కలిగిన వాడు. అన్నిటికీ మించిన గొప్ప ఘనత అతనికి ఏంటి అంటే పరిశుద్ధాత్మ అతని మీద ఉంది. ఇక్కడ మనం చాలా విషయాలు ఆలోచించాలి. ఒక వ్యక్తి ఎప్పుడు నీతిమంతుడవుతాడు? ఒక వ్యక్తి నీతిమంతుడు అవ్వాలంటే ఎప్పుడవుతాడు? అసలు నీతిమంతుడంటే ఎవరు? బైబిల్ ప్రకారం నీతిమంతుడంటే ఎవరు? బైబిల్ ప్రకారం నీతిమంతుడంటే ఎవరో మాట చూపిస్తా. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 25వ వచనం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 25వ వచనము. ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. నీతి కలిగిన వ్యక్తులందరినీ ఏమని పిలుస్తాం? నీతిమంతులు అంటాం. అంతేనా? నీతి ఉంటే ఏమవుతుంది? ధనం ఉన్న వాళ్ళని ఏమంటారు? చదువున్న వాళ్ళని విద్యావంతులు అంటారు. అంతేనా? అంతే కదండి. ధనం ఉన్నవాళ్ళు ధనవంతులు, బలం ఉన్నవాళ్ళు బలవంతులు, విద్య ఉన్నవాళ్ళు విద్యావంతులు అన్నట్లుగానే నీతి కలిగిన వారిని నీతిమంతులు అంటారు. ఈ నీతి ఎలా కలుగుతుందట? ఆజ్ఞలను అనుసరించి బ్రతికితే. నీతి ఎలా కలుగుతుంది? ఆజ్ఞలను అనుసరించి బ్రతికితే నీతి కలుగుతుంది. ఇక రెండో మాట ఏంటి అంటే అపకారికి కూడా ఉపకారం చెయ్యాలి. రెండో మాట ఏంటండి? అపకారికి కూడా ఉపకారం చేయాలి. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 17-18 వచనాలు. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 17-18 వచనాలు. దావీదుతో ఇట్లా నేను, ఎవరు? సౌలు గారు, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేటివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. సౌలు గారు దావీదు గారితో చెప్తున్న మాట, నేను నిన్ను చంపాలని తిరుగుతున్నా, కానీ నువ్వేం చేసావు? నేను నీ చేతికి దొరికినా నన్ను చంపకుండా నన్ను కాపాడవు, కాబట్టి నువ్వు నాకంటే నీతిమంతుడవు, నీతిపరుడవు అన్నారు. అంటే ఒకటి, ఆజ్ఞల ప్రకారం నడిస్తే నీతి వస్తుంది. 2, అపకారికి ఉపకారం చేస్తే నీతి వస్తుంది. మరి 3 నీతి ఎలా కలుగుతుందో మాట చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. దేవుని నీతి కలగాలి అంటే, నీతిమంతులం కావాలంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచాలి. ఏం చేయాలండి? క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచాలి. అలాంటి వారు మాత్రమే నీతిమంతులు కాగలరు. అదే కదా మనం చెప్తాం, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి ఎంచబడెను. అంటే క్రీస్తుని విశ్వసించారు కాబట్టే తాను నీతిమంతుడు
కాగలిగారు. ఇక్కడ మీరు గుర్తించవలసినవి 3 ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి నీతిమంతులు ఎలా అవుతారు? ఆజ్ఞలు అనుసరించి ప్రవర్తిస్తే, ఆజ్ఞలు వింటే, ఆజ్ఞలు చదివితే, ఆజ్ఞలు చెప్తే కాదు, అనుసరించి బ్రతికితే. నువ్వు వాక్యం చెప్పలేకపోయిన వాడు కావచ్చు, కానీ నువ్వు బ్రతికితే నీకు పరలోకం. అర్థమైందా? ఆజ్ఞలు అనుసరించి బ్రతికేవారు నీతిమంతులు, అపకారికి కూడా ఉపకారం చేసేవారు నీతిమంతులు, యేసుక్రీస్తుని విశ్వసిస్తే నీతిమంతులు. ఈ 3 చేసేవారే నీతిమంతులు కాగలరు. అంటే ఈ పని ఇప్పుడు సిమియోను గారు చేస్తున్నారన్నమాట. ఆయన నీతిమంతుడు అని బైబిల్ చెప్పింది అంటే ఆయనలో కూడా ఏ లక్షణాలు ఉండాలి? ఈ 3 లక్షణాలు ఉండాలి. అమ్మో, యెరూషలేములో అంత భయంకరమైన ప్రజలు, వీళ్ళ మధ్యలో నేను నీతిగా ఎలా బ్రతుకుతానులే, నేను ఎక్కడ పాటించగలను ఆజ్ఞలు అనుకున్నారా మరి ఆయన? ఎవరు బ్రతికితే నాకేంటి, ఎవరు బ్రతకకపోతే నాకేంటి, ఎవరు విమర్శించుకుంటే నాకేంటి, ఎవరు విమర్శించకపోతే నాకేంటి, నాకేం కావాలి? నేను నీతిమంతులను కావాలి, నాకు పరలోకం కావాలి అనుకుని జీవించిన వ్యక్తి ఎవరండి? సిమియోను గారు. ఇక రెండో విషయం, అతని జీవితంలో మనం చూసిన రెండో విషయం ఏంటి? భక్తిపరుడు. ఎవరట అతను? భక్తిపరుడు. అంటే మనలాంటోడే కదా? మనకుందా భక్తి? లేదా? ఏమండి, భక్తి లేకుండా ఇంత దూరం వచ్చారా? భక్తి లేకుండా ఇంత దూరం వచ్చారా? ఓకే, మనం భక్తి పరులం అనుకుంటున్నాం, కాదనమాట. మరి భక్తి పరులు ఎలా ఉంటారు? భక్తి పరులు ఎలా ఉంటారు? లోక సంబంధంగా నేను చెప్పను. తెల్ల చీర కట్టుకుంటారు, గుడికి వెళ్ళేటప్పుడు రంగు బట్టలు వేసుకోరు. దేనికి గుర్తు తెల్ల చీర? వైట్ ప్యాంట్, వైట్ షర్ట్ గుర్తు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎలాంటి తెల్ల బట్టలు చూడగానే మన మనసుకి ఏమనిపిస్తుంది? అమ్ముళ్ళు చాలా పరిశుద్ధులు అనుకుంటే, వీళ్ళతో మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలనుకుంటాం. వాళ్ళు నోరు విప్పితే కానీ అసలు రంగు బయటపడదు. పైకి తెల్ల బట్టలు, లోపల నల్ల మాటలు, పైన గుమగుమల సెంటు సువాసన, లోపల మురుగుడు కదా? నిజమే. అసూయ, ద్వేషం, కపటం, స్వార్థం, ఇవన్నీ చెత్తంతా, డ్రైనేజ్ అంతా మనలోనే పెట్టుకుంటే నువ్వు పైన ఎంత తెల్ల బట్టలు వేసుకుంటే లాభం ఏంటి? వేసుకోవద్దని నేను చెప్పట్లా, కానీ అందుకోసం వేసుకోకు. దానికంటే కూడా నీ హృదయం పవిత్రంగా ఉంచుకుంటే నీ బట్టల తెలుపు కంటే కూడా నీ ముఖం తెల్లగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ వెలుగుని ఎవరు చూడలేరు అసలు, ఆ ప్రకాశాన్ని. అది కావాలి దేవునికి. కాబట్టి ఎవరు భక్తిపరులు అంటే, కొంతమందిని చూస్తూ ఉంటాం మనం. విమర్శిస్తున్నాను అనుకోవద్దు, కొంతమందిని చూస్తాం చాలా బాగా మాట్లాడతారు. మాట్లాడినంతసేపు ప్రార్థన మొదలు పెట్టగానే ఏడుపు వచ్చేస్తుంది వాళ్ళకి. ఎంత ఏడుస్తారంటే చెప్పలేం. కన్నీటి ప్రార్థన మంచిదే, కానీ అంత కన్నీటి ప్రార్థన చేసి ఆమేనని బయటికి రాగానే చూడాలి. మాటలు ఎదుటివారి విషయంలో ఖచ్చితంగా కోళ్ళ మీదో, కుక్కల మీదో, పక్క చెట్ల మీదో పెట్టుకొని తిడుతూ ఉంటాం. అక్కడేమో అసలు మధ్యలో ఆగిపోద్ది ప్రార్థన. కన్నీటితో దుఃఖం వచ్చేసి గొంతు పూడిపోయి. చెయ్యొద్దు అనట్లేదు, కానీ చేసే ముందు నేను ఇంత చేస్తున్నాను కదా, నా ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే మనుషులుగా తప్పులు చేస్తాను నేను కాదనట్లే, కానీ అది కరెక్ట్ చేసుకోవాలిగా. నేను ప్రార్థన చేశాను, నా ప్రార్థన దేవుడు వినాలంటే నా జీవితం ఇలా ఉండకూడదు, నేను బాగు చేసుకోవాలనేది ఉండాలి కదా? వద్దా? ఉండాలి కదండి. అందుకే భక్తి పరులంటే నువ్వు కొత్త డెఫినేషన్ ఇస్తున్నావేమో, కానీ ఆయన డెఫినేషన్ చెప్పారు. అది చూద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26, 27 వచనాలు. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. మరి వాని భక్తి ఎలా వ్యర్థమవుతుందట? నోటికి కళ్ళెం పెట్టుకోడు, ఏది పడితే అది వాగేస్తాడు, ఏది పడితే అది మాట్లాడేస్తాడు, హృదయాన్ని మోసపుచ్చుకుంటున్నాడు. మనం అనుకుంటాం నేను చాలా మంచిదానండి, చాలా మంచోడండి, నాకు చాలా భక్తి, నేను ఎవరిని త్వరపడి మాట్లాడనంటావు. రైటే, నువ్వు 99% మాట్లాడకుండా 1% మాట్లాడినా చాలు కదా ఇదంతా పోవడానికి. అవునే కదా? 99% నువ్వు ఓచుకున్నావు, 99% బాగానే ఉన్నావు. మిగిలిన 1%లో నీ నోరు జారింది. అప్పుడు నువ్వు ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చిన 99% కూడా ఏమైంది? చెప్పాలి, ఏమైంది? అంతే కదా. అందుకే అలా నోటిని కంట్రోల్ చేసుకోవట్లేదు అంటే హృదయాన్ని నువ్వు మోసపుచ్చుకుంటున్నావని అర్థమట. అంటే నోటికి కళ్ళెం పెట్టుకుంటే భక్తి. దేనికి కళ్ళెం? ఎందుకు? కళ్ళెం అయిపోతే ఏం జరుగుద్ది?
ఓర్చుకోము, అసలు మంద కాకపోయినా మాట్లాడతాం మనం. అసలు ఎవరమైనా సహజంగా ఇద్దరు వ్యక్తులు అక్కడ మాట్లాడుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు మనకి వినపడకుండా మాట్లాడకపోతే ఓకే, అది వినబడిందో వాళ్ళు ఏది మాట్లాడుకున్నా ఎక్కడో ఒక మాట ఇక్కడి నుంచి మనం కలుపుతాం కదా. వాళ్ళు ఏదో మాట్లాడి డిస్కస్ చేసుకున్నారు, వాళ్ళకి ఏదో అర్థం కాలేదానికి ఇక్కడి నుంచి చెప్తాం, ఇక్కడి నుంచి అందిస్తాం మనం. ఎందుకని? మన చెవిన మాట మనల్ని అడిగారా? అడగక్కర్లా. ఇప్పుడు ఒకవేళ నిన్ను అడిగాను అన్నారు, అడగపోతేలే మీరు తప్పు మాట్లాడుకున్నారుగా, ఏదో తప్పు టైం చెప్పుకున్నారు కదా, అందుకే నేను కరెక్ట్ చేశానని గదువుతాం మళ్ళీ మనం. అంతే తప్ప నన్ను అడగలేదు నాకెందుకు నేను సైలెంట్గా ఉంటామా? అందుకే దానికి ఎప్పుడు ఏం వెయ్యాలట? వెయ్యకపోతే మాత్రం నీ మాట అది విందు. కళ్ళెం పెట్టుకుంటే భక్తి. కళ్ళెం పెట్టుకోమన్నామని మనోళ్ళు ఏం చేస్తారంటే అవసరమైన చోట కళ్ళెం పెట్టుకుంటారు, అంటే మాట్లాడవలసిన చోట కళ్ళెం పెడతారు. అమ్మ పాట పాడండి అమ్మంటే అప్పుడు కళ్ళెం వేస్తారు, ప్రార్థన చేయండి అమ్మంటే అప్పుడు కళ్ళెం వేస్తారు, వాక్యం చెప్పండి అమ్మంటే అప్పుడు కళ్ళెం వేస్తారు. అదే అవసరం లేని చోట అయితే కళ్ళెం తీసేస్తారు. ఇక మనకు పగ్గాలుండవు కదా. కానీ రివర్స్ చేస్తున్నాం మనం, అలా వద్దంటుంది బైబిల్. అవసరం లేని చోట నీ నోటికి కళ్ళెం పెట్టుకో, సైలెంట్గా ఉండు, అవసరమైనప్పుడు అందించు. అర్థమైందా? మాట. అందుకే జీవ మరణము ఎవరి వశంలో ఉన్నాయి అన్నారు? దేహంలో ఇన్ని అవయవాలు ఉన్నాయి కదండి. మన దేహంలో గట్టిదేది? ఎముక. అవునా? గట్టి పదార్థం ఏది? ఎముక కదా. మరి ఎముక ఆధీనంలో ఉందని చెప్పలేదేంటి? జీవమరణాలు 206 ఎముకలు ఉన్నాయి. పెద్ద పెద్ద ఎముక, మన తొడలో ఉన్నది పెద్ద ఎముక, ఫీమర్ అంటారు దాన్ని. చెవిలో ఉన్నది చిన్న ఎముక, స్టేఫిస్ అంటారు, చాలా పల్చగా ఉంటుంది. ఇన్ని ఎముకలుంటే ఎముకల వశంలో లేదు మన జీవమరణాలు. అంటే నువ్వు స్వర్గానికి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా, లేదా పరలోకానికి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా అనేది నీ ఎముకలు డిసైడ్ చేయట్లా, నీ నరాలు డిసైడ్ చేయట్లా, నీ మాంసం డిసైడ్ చేయట్లా, నీ రక్తం డిసైడ్ చేయట్లా. ఏది డిసైడ్ చేస్తుంది? అంటే ఎంత ప్రమాదకారో మీరు ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి దాన్ని. ఎప్పటికప్పుడు అమ్మో నాకెందుకు అనుకోపోయారో ఏదో ఒకటి మాట్లాడేస్తాం. ఆ మాట మనకి ఏదో ఒక రకంగా సమస్యనే తెచ్చిపెడుతుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుకోవాలి మనం. అలా జాగ్రత్తగా కళ్ళెం పెట్టుకున్నవాడు భక్తిపరుడు. ఇక రెండో మాట చూద్దాం, 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదంటే, ఇక్కడ 2 విషయాలు మీరు గమనించాలి. దేవుని ఎదుట, తండ్రి అయిన దేవుని ఎదుట భక్తి. మనుషుల ఎదుట ఒక భక్తి ఉంటుంది, దేవుని ఎదుట ఒక భక్తి ఉంటుంది. అవునా కదా? మనుషుల ఎదుట మన భక్తి ఎలా ఉంటుంది? నేనంటే ఏంటనుకున్నావు, నేను ఎంత ప్రార్థన చేస్తాను అనుకుంటున్నావు, నేను ఎంత బైబిల్ చదువుతాను అనుకుంటున్నావు, ఎంత దూరం ప్రయాణం చేస్తాను అనుకుంటున్నావు అన్నట్టు ఉంటుంది. అసలు మన రంగు ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు కదా. ఆయన దగ్గర నిలబెట్టినప్పుడు మాత్రం ప్రభు ఈ రోజుకి ఏం చేయలేకపోయాను మన్నించవా అంటాం మనం. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, నా దృష్టికి నువ్వు భక్తిపరుడుగా ఉండాలి. అది నా దృష్టిలో భక్తి అంటే కళంకం ఉండకూడదు, నిష్కళంకంగా ఉండాలి. ఎలా ఉండాలి భక్తి? చిన్న మచ్చైన డాగైన నీ భక్తికి ఉండకూడదు. అది నేను మెచ్చే భక్తి. అలాంటి భక్తి ఎలా వస్తుంది అంటే, ఆయన చెప్పిన మాట, ఆ భక్తి ఏదంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించాలి. భక్తి అంటే చర్చికి వెళ్ళిపోయి గంటలు ఏడ్చుకుంటూ ప్రార్థన చేయడం కాదు. లేకపోతే నీ సంఘంలో వారికి మాత్రమే బాగోకపోతేనో, నీ సంఘంలో మాత్రమే సమస్యలు ఉంటేనో వారికి ఏదో చిన్న సహాయం చేసి పెద్ద ఫోటో తీసుకుని పేపర్లో వేయించుకోవడం కాదు. అది నీ సంఘమైనా కాకపోయినా, నీ గ్రామమైనా కాకపోయినా, నీ దృష్టికంటే ఒక సమస్య వస్తే నువ్వు చేయగలిగితే అది గొప్ప విషయం. ఎవరికి? 1 దిక్కులేని పిల్లలకు, 2 విధవరాండ్రకు, అంటే భర్త కానీ భార్య కానీ లేని వారికి సహాయం చేయి. వారి ఇబ్బందుల్లో సహాయం చేయి. నేను ఈ పరిస్థితిలో ఉన్నానండి, నాకు ఈ సహాయం కావాలి, చేసి పెట్టండి అంటే నువ్వు చేయగలిగి చేస్తే మంచిది. ఒకవేళ నువ్వు చేయలేకపోతే చేసేవారిని చూపించడం కూడా మంచిదే. ఇది లోక సంబంధంగా. కానీ ఇది ఆధ్యాత్మిక సంబంధంగా దిక్కులేని పిల్లలు, విధవరాండ్రు అంటే ఎవరు అంటే దేవుణ్ణి కలిగి లేనివారు, వాక్యం తెలియనివారు. వాక్యం లేదు అంటే యజమాని లేడు, దేవుడు వారి జీవితాల్లో లేరు, కాబట్టి వారి విధవరాండ్రతో సమానం, తండ్రి లేని వారితో సమానం. కాబట్టి వారికి దేవుడు ఎవరో పరిచయం చేయాలి, నువ్వు సత్యవాక్యాన్ని పరిచయం చేయాలి. అర్థమవుతుందా? అది భక్తి. ఏది భక్తి? నువ్వు ఎర్రచీర కట్టుకో, నో ప్రాబ్లం. నువ్వు రోజు తినేయి, నో ప్రాబ్లం. మనుషులకు కనిపించాలని నువ్వు ఏది చేయకపోకు, నో ప్రాబ్లం. కానీ ఒక పాపిని రక్షించడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు చూడు, అది దేవుడు మెచ్చే భక్తి. అసలు ఒక పాపిని గురించిన ఆలోచనే లేదు నీకు,
నీ ఆలోచన అంతా ఎంతసేపు ఇక్కడ కూర్చొని, ఇక్కడ రూమ్లో కూర్చొని గంటలు గంటలు ప్రార్థన చేస్తే పాపి ఎలా రక్షించబడతాడు? పాపి రక్షించబడాలి అంటే నీ ప్రార్థన ఒక్కటే సరిపోదు, వాక్యం వెళ్ళాలి అతని దగ్గరికి, కాదా? ఇప్పుడు మీకు ఆకలి అవుతుందండి, మీకు ఆకలి అవుతుంది, నేనేం చేయాలి? మీకు భోజనం పెట్టిన తర్వాత నేను ఏదైనా చెప్తే మీరు వింటారు. అలా కాకుండా నా మాటలతోనే మీరు కడుపు నింపేసుకోమంటే మీ ఆకలి తీరుద్దా? చెప్పండి, మీ ఆకలి తీరుద్దా? తీరదు కదా. అలాగే పాపికి దేవుని మాట కావాలి మార్పు చెందడానికి. ఆ మాటలు చెప్పేవాళ్ళు అక్కడికి వెళ్లకుండా, చెప్పేవారు లేకుండా నువ్వు ఇంటిలో కూర్చొని ఎన్ని నెలలు ప్రార్థన చేసినా దానివల్ల ప్రయోజనం? శరీర సంబంధంగా బలహీనమైన స్థితిలోనూ విధవరాండ్రుగా అనాథలుగా ఉన్న వారికి సహాయం చేయి. నువ్వు చేయకపోతే చేసేవారికి చెప్పు, లేదంటే సైలెంట్గా ఉండు, నిందించుకు. రెండవది, దేవుడు తెలియని వారు, వాక్యం తెలియని వారు, నశించిపోతున్న వారికి వాక్యాన్ని అందించాలి. అది దేవుడు మెచ్చే భక్తి. ఓకే, భక్తి ఇదే అనుకుందాం. వెళ్ళాం, సువార్తను ప్రకటిస్తున్నాం, అనేక మందిని రక్షించాం అనుకుందాం. సువార్తను ప్రకటించి అనేక మందిని రక్షిస్తూ మనం వెధవేషాలు వేయొచ్చా? మరి ఇటు వచ్చి మనకు నచ్చినట్టు బ్రతికేయచ్చా అంటే అక్కడే వ్రాయబడిన మాట, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకోవాలి. నువ్వు ఒకవైపు సువార్తను ప్రకటించడానికి ఎంత వేగంగా పరిగెడుతున్నావో, మరొక వైపు నీకు మలినం అంటకుండా కూడా నువ్వు చూసుకోవాలి. ఇది చేస్తున్నాను కాబట్టి ఇటు ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు అనుకుంటావా? అయితే నీ భక్తి దేవుని దృష్టిలో వ్యర్థం. బైబిల్ చెప్పింది ఏంటి? నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు, నీ శత్రువుని ప్రేమించు, నీ సహోదరుడికి ఎవరికైనా నీ మీద బాధ ఉందని తెలిస్తే నువ్వే వెళ్ళి క్షమాపణ. అదేనా బైబిల్ చెప్పింది? వాళ్ళు వచ్చి క్షమాపణ అడిగితే కాదు, నీకు మీద బాధ ఉందని తెలిస్తే నువ్వే వెళ్ళి మాట కలుపని బైబిల్ చెప్పింది కదా. ఈ మూడో చేయకుండా నువ్వే సువార్త ప్రకటించడానికి పరుగులు తీసి 100 మందిని రక్షించావనుకుందాం, కానీ నీ భక్తి దేవునికి నచ్చుదా? చెప్పాలి మీరంతా. పెద్ద వేల మంది ఉన్న మీటింగ్లో నువ్వు లెక్చర్ ఇచ్చి దంచేసినా సరే, ఇక్కడ నువ్వు నీ సహోదరుని ప్రేమించలేకపోతున్నావు, క్షమించలేకపోతున్నావు, ఆదరించలేకపోతున్నావు. నువ్వు అక్కడ ఎన్ని లక్షల మందిని బాగు చేస్తే లాభమే ఉంది, నువ్వు మాత్రం నరకానికి వెళ్తావు. నా మాట మీకు అర్థమవుతుందా? వాక్యం తెలిసిన వారికి శత్రువులు ఉండకూడదు. వాక్యం తెలిసిన వారికి ఎవరు ఉండకూడదు? మనకు ఉండవలసిన ఒకే ఒక్క శత్రువు ఎవరు? అపవాది మాత్రమే. ఎందుకు శత్రువు అంటే మన ఆత్మను నశింపులోకి నడిపిస్తుంది కాబట్టి. అది తప్ప మనుషులలో మనకెవరు శత్రువులు ఉండకూడదు. ఒకవేళ వాళ్ళు నేను శత్రువులుగా భావిస్తే మనం చేయగలిగలేదు. మనం మాత్రం ఏం చేయాలి? ప్రేమిస్తూనే ఉండాలి. తెలిసి చేసినా తెలియక చేసినా ఎదుటివారు తప్పు చేస్తే వాక్యం తెలిసిన వాడివైతే నువ్వు, లేక వాక్యం తెలిసిన దానవైతే నువ్వు మాత్రం ఏం చేయాలి? ప్రేమించాలి, నువ్వే క్షమించాలి, అవసరమైతే నువ్వే వెళ్ళి మాట్లాడాలి. ఇది బైబిల్ చెప్పిన సత్యం. అప్పుడు నీ భక్తి మాలిన్యం నిన్ను అంటకుండా కాపాడుతుంది. ఇహలోక మాలిన్యం అంటించుకోవడం అంటే ఏంటి? లోక సంబంధమైనవన్నీ అంటించుకోవడమే కదండి. వాటిని అంటించుకోకుండా ఉండాలి. మరొక వైపు సువార్తను, ఇక్కడ మీరు గమనించవలసిన విషయం, రెండు విషయాలు ఉన్నాయి. ఈ రెండు జరిగితేనే భక్తి. అవి ఏంటంటే, ఒకటి సువార్తను ప్రకటించి రక్షించాలి, ఇన్ ద సేమ్ టైం మరొక వైపు మలినం అంటకుండా చూసుకోవాలి. ఇక్కడ చాలామంది చేసేది ఏంటంటే, మలినం అంటించుకోరు, ఏ తప్పు చేయరు, నోటిని కంట్రోల్లో పెట్టుకుంటారు, పెద్దవారిని గౌరవిస్తారు, శత్రువులు సహితం ప్రేమిస్తారు, అన్నీ బాగుంటాయి, కానీ సువార్త ప్రకటించరు. అది తప్పే, 50% వస్తుంది అది. కొంతమంది సువార్త ప్రకటిస్తారు, ఎంత దూరమైనా, ఎంత భారమైనా, ఎంత ఖర్చు అయినా, ఎంత టైం అయినా, కానీ శత్రువుని ప్రేమించరు, అంటే మాలిన్యం అంటించుకుంటున్నారు. ఆ భక్తి వ్యర్థమే. రెండూ చెయ్యాలి. ఏం చేయాలి? రెండూ చెయ్యాలి. అప్పుడు మాత్రమే నీ భక్తిగా ఎంచబడుతుంది. నీ పేరు కూడా ఆ గ్రంథంలో లిఖించడానికి వీలు కలుగుతుంది. ఇప్పుడు చెప్పండి, సిమియోను గారు భక్తిపరుడు అంటే ఇవన్నీ చేసి ఉండాలి. ఆయన చేసినట్టు వ్రాయబడకపోయినా భక్తిపరుడు అని రాయించింది బైబిల్ అంటే ఆయన నోటికి కళ్ళెం పెట్టుకుని ఉంటారు, విధవరాండ్రను, అనాథలను, దిక్కులేని పిల్లలను పరామర్శించుంటారు వారి ఇబ్బందుల్లో. రెండవది, ఇహలోక మాలిన్యం తనకంటకుండా తను తాను కాపాడుకుంటూ ఉండబట్టే ఆయన గురించి దేవుడు వ్రాయించిన మాట ఏమని? భక్తిపరుడు. ఇంత భక్తిగా బ్రతుకుతున్నారు కనుకనే పరిశుద్ధాత్మ ఆయనకు మాట చెప్పారట. ఏంటది చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము.
25వ వచనంలోని 3వ భాగం, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఏం చేస్తున్నారు ఈయన? ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకుంటున్నాడు. ఇశ్రాయేలుని ఆదరించే విమోచకుడు ఒక ఆయన వస్తారట, ఆయన చూడాలి, నేను ఎదురు చూస్తున్నాడు. కనిపెట్టుకొని అంటే అర్థం ఏంటి? కనిపెట్టుకొని అనే పదం ఎప్పుడు వాడతాం? కనిపెట్టుట అంటే నిద్రపోకుండా చూడడం. మనం రాత్రిపూట పడుకునేటప్పుడు కనిపెట్టుకోం. ఒకవేళ కనిపెట్టుకుంటే నిద్రపోం. ఇంట్లో ఏమైనా విలువైన వస్తువులు ఉన్నాయనుకోండి, అప్పుడు చెప్పబడే మాట ఏంటి? జాగ్రత్తగా కనిపెట్టు అంటాం. అంటే అర్థం ఏంటి? ఏ చిన్న అలిగడ ఏం చేస్తాం? అప్పుడు ఆదమర్చి నిద్రపోం. ఏదైనా ఉందంటే ఇంట్లో భద్రంగా ఉంచవలసిన వస్తువు ఇంట్లో ఉందంటే ఆదమర్చి నిద్రపోం. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా తుళ్ళిపళ్ళు వేస్తూ ఉంటాం మధ్య మధ్యలో. ఎందుకని? మనకు ఒక పని అప్పగించబడింది కాబట్టి. కనిపెట్టడం అంటే మెలకువగా ఉండడం అన్నమాట. కనిపెట్టడం అంటే అర్థం ఏంటి? ఎప్పుడు జరుగుద్దో తెలియదు కాబట్టి ఏ క్షణమైనా జరగొచ్చని ఎదురు చూస్తూ ఉంటాం. ఇప్పుడు సిమియోను గారి పరిస్థితి ఏంటి అంటే, ఏ క్షణమైనా మెస్సియా వస్తారు, నేను ఆయన చూడాలి అని ఎదురు చూస్తూ ఉన్నారట. ఎందుకు అలా ఎదురు చూస్తున్నారు? అసలు ఆయన చూడాలనే ఆలోచన, కనిపెట్టుకోవాలనే ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చింది అంటే, ఆల్రెడీ పరిశుద్ధాత్మ ఆయనకి తెలియచేశారట. ఏమని? పరిశుద్ధాత్మ అతని మీద ఉంది, ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు. క్రీస్తుని అనొచ్చు కదా. క్రీస్తు ఎవరు? ప్రభువారు, ప్రభువుకు చెందినవారు. అంటే తండ్రి అయిన దేవునికి చెందినవారు యేసుక్రీస్తు వారు. తండ్రి పంపిస్తే రావాలి. ప్రభు యొక్క క్రీస్తు ఆయనకు చెందినవారని అర్థం. ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. కాబట్టి ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చారు. ఇప్పుడు కొన్ని మాటలు ఆలోచన చేద్దాం మనం. ఈయన ఎందుకు కనిపెడుతున్నారు అంటే, పరిశుద్ధాత్మ వలన ఇతనికి ఒక విషయం తెలిసింది. ఏమని? మెస్సీయ వస్తారు, ఆయన నువ్వు చూశాకే చనిపోవాలి అని. ఇక్కడ కాసేపు మనం ఊహించుకుందాం, కాసేపు ఆలోచిద్దాం అక్కడ ఏం జరుగుతుందో. ఈయన భక్తిపరుడు కదా, నీతిమంతుడు కదా. ప్రతిరోజు ఏం చేస్తూ ఉండుంటాడు ఈయన? ప్రార్థన చేసుకుంటూ ఉండుంటాడు, వాక్యం చదువుకుంటూ ఉండుంటాడు, ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు నెమరు వేసుకుంటూ ఉండుంటాడు. ఎవరైనా వాక్యం అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని మాటలు చెప్తూ ఉండుంటారు. మెస్సియ గురించి ధర్మశాస్త్రంలో ఏముందో, ఆయన ఎప్పుడు వస్తారో చెప్తూ ఉండుంటారు. బయటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు సిమియోను గారు. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఆయనకి దేవునికి మధ్యలో సంభాషణ జరుగుతూ ఉంటుంది. ప్రభా, మరి బాగానే ఉన్నది కదా నా జీవితం, ఇంకా నన్ను తీసేసుకోవచ్చు కదా, ఇంకేముంది ఈ లోకంలో, ఇంకేం చూడాలి నేను, నాకు వచ్చేయాలనిపిస్తుంది, నన్ను తీసేసుకోవచ్చు కదా అని అడుగుతూ ఉండుంటారు ఈయన. సహజం కదండి. అంటే పండితులు చెప్పే విషయం ఏంటంటే, సిమియోను గారు చాలా పెద్ద వయసు, వృద్ధాప్యానికి వచ్చేసారని మాట్లాడుతూ ఉంటారు. కింద మనం చూద్దాం కదా అన్నగారి వలె. కాబట్టి ఖచ్చితంగా పెద్ద వయసు వచ్చా. నేను నా బైబిల్ స్టడీలో నేను అబ్జర్వ్ చేసిన విషయం చెప్పనా, చక్కగా బ్రతికేవారు మాత్రం మినిమం ఒక 35 ఇయర్స్ జరిగితే మాత్రం ఇంకా నాకు చాలు తీసేసుకునే వాళ్ళే చూసాను నేను. బైబిల్ చరిత్రలో చక్కగా బ్రతుకుతున్నవారు నన్ను ఇంకా ఉంచు ఇంకా ఉంచు ఇంకా ఉంచు అని అడిగేవాళ్ళు లేరు. నేను గమనించినంతవరకు 90% వాళ్ళు ఒక స్టేజ్కి రాగానే నాకు చాలు ప్రభు, నన్ను తీసుకో, నన్ను తీసేసుకో, ఇంక అన్నీ చూశాను, అంత బాగుంది, నేను ఓకే అనుకుంటే నన్ను తీసేసుకునే వాళ్ళే కనబడుతూ ఉంటారు. నీతిమంతుల కోరిక అలాంటిది. ఇక్కడ ఉండాలని కోరుకోరు అసలు వాళ్ళు. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉంటే ఏమవుతుంది ఏమో, ఎలాంటి వారితో పరిచయాలు ఏర్పడతాయో, ఎలాంటి వారితో సహవాసం చేస్తామో, ఏ సహవాసం నన్ను మలినాన్ని అంటిస్తుందో అనే భయంతో ఎంతసేపు వాళ్ళ మనసు ఎలా ఉంటుంది? వెళ్ళిపోవాలనే ఉంటుంది. బహుశా నా ఊహ చెప్తున్నాను ఇక్కడ. సిమియోను గారు కూడా దేవునితో రోజు సంభాషించుకుని ఉంటారు. ఎందుకంటే భార్య పిల్లలు ఏవేమి కనబడట్లేదు మనకి. ఒకవేళ ఉన్నా, భార్య పిల్లలు ఉన్నా కూడా భక్తిపరులైన వారంతా ఎలా ఉన్నారంటే, కుటుంబాలను వాళ్ళ అండర్లో తెచ్చుకున్నారు. 2 కుటుంబాలతో కలిసి దేవునితో సహవాసం. మనకు తెలుసు కదా, కొర్నేలి గారు ఉన్నారు. ఆయన ఎలా ఉన్నారు? ఇంటి వారందరితో కలిసి ప్రార్థన చేసేవాడట, ఒక అన్యుడు. ఇవాళ క్రైస్తవులమని చెప్పుకునే మనమే మన కుటుంబంలో ఒక్కరు వస్తే మిగిలిన ఎవరు రారు ప్రార్థనకి. కానీ ఒక అన్యుడై ఉండి తాను దేవుని తెలుసుకున్న తర్వాత కుటుంబ సమేతంగా చేస్తున్నాడు ఆయన ప్రార్థన. నిజంగా ఇలాంటి కొర్నేలి గారు ఎవరు లేరు మనలో. వాక్యం తెలిసిన వాళ్ళు కూడా లేరు ఇవాళ. నేను వెళ్ళొచ్చానా, నేను చెప్పొచ్చానా, నేను వినొచ్చానా, ఓకే, నేను విన్న మాటలు 4 నీకు చెప్తానులేమ్మా, నువ్వు వినే 4 మాటలు పిల్లలకు చెప్పే చాలనే బ్యాచే కనపడుతుంది మనకి ఎక్కడికి వెళ్ళినా. అంతేగాని కుటుంబాలుగా కలిసి దేవుని సన్నిధిలో కూర్చొని ఆనందించే అనుభవాలు ఈరోజు చాలామంది క్రైస్తవుల్లో లేవు. కానీ ఒకసారి అనుభవించండి, కుటుంబం అంతా కూర్చొని భోంచేస్తేనే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం మనం కదా.
అలాంటిది కుటుంబం అంతా కలిసి దేవుని వాక్యాన్ని వింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ సిమియోను గారిని తీసుకుందాం. కుటుంబం గురించి మనకు వ్రాయబడలేదు, ఒకవేళ ఉన్నా లేకున్నా ఖచ్చితంగా దేవునితో సంభాషణ జరుగుతున్నప్పుడు నా అభిప్రాయమే చెప్తున్నా. ఇక్కడ సిమియోను గారు అడుగుంటారు, ప్రభువా కానీ నేను పెద్దవాడిని అయిపోయాను కదయ్యా, మీరు చెప్పినవన్నీ చేసేసాను కదా, ఇంక నన్ను తీసేసుకోవచ్చు కదా. అంటే ఏంటి సిమియోను, నా కొడుకుని చూడాలని లేదా నీకు? ఎక్కడైనా చూస్తానుగా ప్రభువా అని ఉంటారు సిమియోను గారు. లేదు అక్కడికి వచ్చాక కాదు, భూమి మీదకి వచ్చినప్పుడు ఎలా ఉంటాడో నీకు చూడాలనిపించట్లేదా? మనకు బహుశా దేవుడు కూడా సిమియోను గారితో చెప్పుంటారు ఏమనంటే, శరీరాన్ని దాల్చి వచ్చినప్పుడు నా కొడుకు ఎలా ఉంటాడో చూడాలనిపించట్లేదా సిమియోన్ నీకు? ఏ రంగులో ఉంటాడో, ఆయన ముక్కు ఎలా ఉంటుందో, ఆయన మూత ఎలా ఉంటుందో, ఆయన చిలిపి చేష్టలు ఎలా ఉంటాయో. ఎందుకు ఇవన్నీ ఊహించమంటున్నానంటే, సిమియోను గారికి దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే, ఇశ్రాయేలీల ఆదరణకర్త ఒక ఆయన వస్తాడు, ఇశ్రాయేలీలు ఆదరించడానికి నా కుమారుని లోకానికి పంపిస్తాను, ఆయన చూసిన తర్వాత వచ్చేద్దులేను నువ్వు, ఆయన చూసిన తర్వాత వచ్చేద్దు నువ్వు అని చెప్పినప్పుడు ఆ మాట కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఎదురు చూస్తున్నది ఏంటి అంటే, ఆయన ఎప్పుడు వస్తాడా, నేను ఎప్పుడు వెళ్ళిపోవాలా? నా మాట మీకు అర్థమైందా? క్రీస్తు ఎప్పుడు వస్తారా, నేను ఎప్పుడు వెళ్ళిపోవాలని ఎదురు చూస్తున్నారండి. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఆ క్రీస్తు రాగానే ఆయనను చేతులతో తాకిన వ్యక్తి ఎవరంటే సిమియోను గారు. యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు తల్లి ఒడిలో ఉన్నారు, తండ్రి ఒడిలో ఉండుంటారు, కానీ ఆ తర్వాత ఆయన ఎత్తుకున్న వ్యక్తి ఎవరు అంటే సిమియోను గారే. గొర్రెల కాపర్లు వెళ్ళారు కానీ ఎత్తుకోలేదు, జ్ఞానులు వచ్చారు కానీ ఎత్తుకోలేదు. మరి చేతుల్లోనికి ఎత్తుకున్న వ్యక్తి ఎవరు? సిమియోను గారు. ఆ ఎత్తుకున్నప్పుడు ఆయన ఫీలింగ్ ఎలా ఉంటుందో కదా, ఓ లోకరక్షకుని దివి నుండి భువికేగిన ఒక అద్భుతమైన ఒక శక్తి నా చేతుల్లో ఉంది అని చాలా పరవశించుంటారు. కానీ నిజం చెప్పనా, ఆ సమయంలో ఆ ప్లేస్లో మనం ఉంటే మాత్రం మనకు వచ్చే ఆలోచన చెప్పమంటారా? అమ్మో ఈయన వచ్చేసరికి నేను వెళ్ళిపోవాలేమో, మనకు అదే భయం కాదా? దేవుడు చెప్పిన మాట ఏంటి? యేసుక్రీస్తుని చూశాక నువ్వు చనిపోతావు, నువ్వు వచ్చేద్దాం అంటే అర్థం ఏంటి? చనిపోవాలనే కదా. ఇప్పుడు మన భయం ఎలా ఉంటుంది తెలుసా? ఆయన రాకుండా ఉంటే బాగుండు, ఈలోపు నా మనవళ్ళ పెళ్ళిళ్ళు అయిపోతాయి, మనవళ్ళ పెళ్ళిళ్ళు అయిపోతాయి, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆయన వస్తే అప్పుడు వెళ్ళిపోవచ్చు అనుకుంటాం మనం. ఇవేమీ జరగక మునిపే ఒకవేళ ఆయన వచ్చి ఉంటే, ఆ ప్లేస్లో సిమియోను గారి ప్లేస్లో మనం ఉంటే మనం ఏమంటామో తెలుసా? ఆయన చూడగానే పరిశుద్ధాత్మ వస్తే వచ్చారు కదా లోపలికి, మీకు తెలిసిన విషయాలు కదా, అందుకు చూపించట్లా. రాగానే ఆయన చేతుల్లోకి తీసుకోగానే మనమైతే ఆ ప్లేస్లో ఎంత భక్తి కలిగిన వాళ్ళమైనా మనకు వచ్చే మొదటి ఆలోచన ఏంటో తెలుసా? ఇక నా టైం అయిపోయింది, ఈవేళతో క్లోజ్. కానీ సిమియోను గారు అలా లేరు. అమ్మయ్య ఆ రోజు అయిపోయింది, నేను త్వరగా వెళ్ళిపోవాలన్నట్టున్నారు. అందుకే భక్తులకి మనకున్న తేడా అది. వారు మరణం కొరకు, శరీర సంబంధమైన మరణం కొరకు వారు ఎదురు చూశారు. శరీర సంబంధమైన మరణాన్ని తప్పించుకోవడానికి మనం ఎదురు చూస్తాం. ఈ కూసేపో పోతారు అన్నప్పుడు కూడా నా మంచి ఆరోగ్యం కావాలని ప్రార్థన చేయని పాస్టర్ గారు అంటారు వచ్చి. చూస్తాం మనం ఎంతమందినో, ఎంత వాక్యం వినండి, అయిపోగానే వాళ్ళు అడిగేదేంటి? మోకాళ్ళు నొప్పులండి, మెట్లు ఎక్కలేకపోతున్నారంటే 70 ఏళ్ళకి. 70 ఏళ్ళకి ఏమి ఎక్కుతావు? 35 ఏళ్ళకి మేము లేవలేకపోతున్నాం కింద నుండి, 45కి 35కి. కానీ మనసు ఎక్కడుందంటే ఇంకా ఉండాలి, ఇక్కడ ఏదో కానీ ఎంతకాలం ఉన్నా చనిపోవాలి, అది మర్చిపోకు నువ్వు. ఎంతకాలం ఉన్నా ఏం చేయాలి? చనిపోవాలి కదా. అందుకే ఈయన జీవితాన్ని మనం ఆలోచిస్తే, దేవునికి సిమియోను గారికి మధ్య జరిగిన సంభాషణ మనం ఆలోచన చేస్తే, సిమియోను ఏంటి వచ్చేస్తానంటున్నావు, ఉండు, పోనీ చాలా కాలం ఉంటే పోనీ తీసుకుందును నిన్ను కదా. అబ్రహాం గారు, దావీదు గారు అంత పీరియడ్, లాంగ్ పీరియడ్ అనుకోండి, వాళ్ళకి యేసుక్రీస్తు రాకకి చాలా గ్యాప్ ఉంది. నువ్వా ఇప్పుడే దగ్గర బోర్డర్లో ఉన్నావు కదా, ఆయన వచ్చే టైంకి దగ్గరలో ఉన్నావు కదా, ఆయన చూశాక వచ్చేద్దులే, ఒకసారి భూమి మీద నా కొడుకు ఎలా ఉంటాడో చూసిన తర్వాత నువ్వు రావచ్చు అని ఉంటారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెడుతూ ఉన్నాడు. ఆదరణ కొరకు అంటే ఆయన వచ్చి నేదో ఆదరిస్తారని కాదు, ఆయన కోరికేంటి? ఆయన వస్తే నన్ను వచ్చేయమన్నారు, ఆయన వచ్చే వరకు ఉండమన్నారు. కాబట్టి ఒక్కసారి చూస్తే చాలు, నేను వెళ్ళిపోవాలి, ఇంకొద్దు నాకు ఈ లోకం,
ఈ పరిస్థితి నాకు వద్దు, నేను త్వరగా వెళ్ళిపోవాలి. భక్తులు ఆనాటి నుండి మొదటి హేబేలు గారు మొదలుకొని భక్తులైన వారందరినీ ఒకసారి చూడాలి. నేను క్రీస్తుని ఇక్కడ చూసిన రేపు మళ్ళా చూస్తాను కదా, ఆ రూపంలో చూస్తాను కదా. కాకపోతే దేవుడే సెలవిచ్చారు కాబట్టి నేను ఖచ్చితంగా చూడాలి, ఇక్కడ చూస్తాను. కానీ ఆయన కోరికంతా ఆయన త్వరగా వస్తే బాగుండు, నేను త్వరగా వెళ్ళిపోవాలని ఎదురు చూస్తున్నారండి. నిజంగా అనిపిస్తుంది క్రిస్మస్ సమయంలోనే ఈయన గురించి మాట్లాడుకోవాలి మనం. ఎందుకంటే ఆ 33 రోజుల తర్వాత ఎత్తుకున్న వ్యక్తిగా కనబడతారు కాబట్టి. కానీ ప్రపంచమంతా క్రిస్మస్ అంటే వేడుక చేసుకుంటుంది. కానీ ఈ వేడుకలో విషాదం ఎవరిది అంటే సిమియోను గారి జీవితం. మనకైతే అందరూ ఆనందించే తరుణంలో వాస్తవంగా అలాంటి సందర్భం ఏదైనా జరిగితే మనమైతే ఏమంటాం చెప్పనా? ఎగ్జాంపుల్ చెప్పనా? మన ఇంట్లోనే మంచి పెళ్లి జరుగుతుంది అనుకోండి. ఇప్పుడు నేనే ఉన్నాను, నన్నే తీసుకున్నాం ఎగ్జాంపుల్. నాకు ఒక్కడే కదా కొడుకు, నేనే ఉన్నాను, ఆల్రెడీ షుగర్ పేషెంట్ని, ఎప్పుడు చూసినా ఎప్పుడు పోతానో తెలియనట్టు ఉంటుంది. మనిషిగా నేను ఎలా ఆలోచిస్తానంటే, ప్రభు నాకు ఉన్నదే ఒక్కడు కదా, వాడు పెళ్లి చూసే వరకన్నా నన్ను ఉంచొచ్చు కదా అన్నాను అనుకుందాం నేను. సరే దేవుడు ఏదో జాలి తెలిసి పోన్లే రత్నమని ఏదో కొద్ది గొప్ప నా కోసం పనిచేస్తున్నావు కదా, పోన్లే నీ కొడుకు పెళ్లి వరకు ఉంచా, కానీ పెళ్లి రోజునే నేను తీసేసుకుంటాను అన్నాడు అనుకోండి. ఆయన హ్యాపీనే నాకు, ఎందుకని పెళ్లి రోజు వరకు ఉంచుతాడుగా కదా. పెళ్లి రోజు వరకు అప్పుడు చెప్తా కండిషన్ ఏమని, పెళ్ళి అయిపోయి సాయంత్రం షామ్యానాలు తీసే వరకు ఉంచు ప్రభు అంటాను. ఆశ ఉండాలని కదా. తీరా టైం దగ్గర పడుతుంటే ఏమంటావు? పోన్లే ప్రభు చూసే వరకు ఉంచాను అంటానా? షామ్యాన తీశారు ప్రభు, కుర్చీలు వెళ్ళలేదు ఇంకా టెంట్ హౌస్కి అంటాను. కుర్చీలు వెళ్ళిన తర్వాత కొడుకు అత్తగారింటికి వెళ్ళలేదంటాను. ఏయో వెతుకుతాను, ఎందుకు వెళ్ళడం ఇష్టం లేక. మనిషి మనసే ఇంత కాదా? నిజం చెప్పండి. ఎంతున్నా ఏయో కారణాలు వెతుకుతూనే ఉంటాం. కానీ సిమియోను గారి జీవితం అలా లేదు. అందుకే ఆ యెరూషలేము పట్టణంలో భక్తిగా బ్రతుకుతున్న అతనిని ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నారు దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వచనాలలో ఆయన జీవితాన్ని పెట్టి ఈ గ్రంథంలో పెట్టి నీకు నాకు ఇచ్చారు. ఇలాంటి ఎంతమంది జీవితాన్ని చదివినా చాలు ప్రభు నాకు ఈ జీవితం అంటామా మనం? అప్పుడే ఏం చూశాను, ఇంకెంత ఉంది ప్రపంచం, ఎంత చూడాలి నేను, ఇంకా కావాలి 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 అంటాం. కానీ సిమియోను గారి జీవితం ఈరోజు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? యెరూషలేములో ప్రజలంతా భయంకరమైన మనస్తత్వం కలిగిన వారైనా ఆయన మాత్రం దేవుని కొరకు నీతిగా బ్రతుకుతున్నవాడు, ఆదరణ కొరకు కనిపెట్టుకున్నవాడు, యేసుక్రీస్తు వారిని మొదటిగా తన చేతుల్లోనికి తీసుకున్న వ్యక్తి, ఏం జరగబోతుందో ఆయన జీవితం ఏంటో ఎలా ఉంటుందో తెలియచేసిన వ్యక్తి కదా. ఎత్తుకుని చెప్పిన మాట ఏంటి? నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. నీ మాట చొప్పున నువ్వు మాట ఇచ్చావు కదా ఉండమని, ఓకే అది తీరిపోయింది. ఇప్పుడు నేను ఎలా వెళ్తున్నాను? నిజంగా ఇలా సమాధానంతో సమాధికి చేరేవారు ఉన్నారు ఈరోజు మనుషుల్లో. సమాధానం ఎప్పుడు? ఎంతుంటే అంత హ్యాపీగా వెళ్ళిపోవాలనుకున్నప్పుడు, ఇంకేదో చూడాలి, ఇంకేదో చెయ్యాలి, ఏదో సాధించాలనుకునేవాడు సమాధానంతో వెళ్తాడా? సమాధానం ఎక్కడుంటుంది? నీ పెళ్లి చూద్దాం అనుకున్నానరా పెద్దోడా, అప్పుడే వెళ్ళిపోతున్నానరా అంటాడు. అక్కడ సమాధానం ఉంటుందా? ఉంటుందా? లేదు. నాన్న అన్నీ ఎలా ఉన్నా పర్వాలేదు నాన్న, నేను వెళ్ళిపోతున్నానరా, మీరు చక్కగా చేసుకోండి అని చెప్పేవాళ్ళు ఎవరు? కానీ ఆ స్థితికి రావాలి అని సిమియోను గారి జీవితం ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్నారు. మరణం అనేది ఏ వ్యక్తి జీవితంలో ఎప్పుడు వస్తుంది ఎవరికి? అది బాల్యమా, యవ్వనమా, వృద్ధాప్యమా మనకు తెలియదు. కానీ ఎప్పటికీ ఎలా ఉండాలి? మనం సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలి. ముందా మనకు ఆ సిద్ధపాటు? ఎవరి గురించి నేను మాట్లాడగానే ఇక్కడ కూర్చున్న మనం మాట్లాడుకుందాం. మనమంతా క్రైస్తవులమే కదా, మనకుందా? ఏ క్షణము నిన్ను రావాలని దేవుడు పిలిస్తే వెళ్ళిపోయే సిద్ధపాటు నీకుందా? సిద్ధపాటు ఉంటే సంతోషం సిమియోను గారిలా, లేకపోతే ఒకసారి ఆలోచించండి. సిమియోను గారి జీవితం మనకు నేర్పుతున్న పాఠం ఏంటో తెలుసా? సిద్ధపాటు కలిగి మరణానికై ఎదురు చూస్తున్న వ్యక్తి అయినా, మరణం కొరకు ఎదురు చూసేవారు ఎవరైనా ఉన్నారు అంటే వారిలో మనకు గుర్తొచ్చే ఒక వ్యక్తి ఎవరు? సిమియోను గారు. ఈరోజు మనకు నేర్పించే పాఠం, మరణం అంటే నీకు ఇష్టమా? మరణానికై నువ్వు ఎదురు చూస్తున్నావా? ఎవరు ఎదురు చూడగలరు? మరణం కొరకు ఎవరు ఎదురు చూస్తారండి? సిద్ధపాటు కలిగిన వారు. నా క్రియలు సరిపోతాయి, నేను పరలోకం వెళ్తాను అనుకున్న వారు మాత్రమే ఎదురు చూడగలరు. ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? సిద్ధపాటులు ఎక్కడో మనకు లోపించింది.
అందుకే ఈరోజు ఈ మధ్యాహ్నం దేవుడు మనకి ఈ విషయాన్ని తెలియచేస్తున్నారు. కాబట్టి ఒకసారి ఆలోచించండి. సిమియోను గారు ఇలా సిద్ధపాటు కలిగి నిజంగా అన్న మాట ప్రకారం జరిగిపోయిన వెంటనే సంతోషంతో పడుకుతున్నమాట. నాథ, చేతిలో యేసుక్రీస్తు వారు ఉన్నారు, చేతిలో ఎవరున్నారు? కానీ తన మనసు ఎక్కడుంది? తన మనసు ఎక్కడుంది? అయ్యో, నా మాట, నాకు ఇచ్చిన మాట నెరవేరిపోయింది తండ్రి, ఇక నన్ను తీసుకో. ఎదురుగా చేతిలో యేసుక్రీస్తు ఉన్నా తన మనస్సంతా తండ్రి మీదే ఉందండి, వెళ్ళిపోవాలన్న ఆశ మీదే ఉందండి. ఈ కోరిక ఈరోజు మనకుందో లేదో ఒకసారి పరీక్ష చేసుకుందాం. అలానే మిమ్మల్ని చచ్చిపోమని నేను అనట్లా. రక్షించబడకుండా మీరందరూ చచ్చిపోయిన నష్టమే, నాకే బాధ. రక్షించబడితే మాత్రం శరీర సంబంధమైన వాటి మీద మనకు మనస్సు ఉండదు అసలు ఉండదు. కాబట్టి ఆలోచించండి. సిమియోను గారికి వలె మరణానికై ఎదురు చూసేవారిగా మనం ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.